ఎందరో ఈ నోఫాబ్ అనే వీడియో చూస్తున్నారు, సెమీ డిటెన్షన్ కూడా తెలుసుకుంటున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు. అసలు ఇంకా కొందరు అయితే అసలు దీని గురించి తెలియకుండానే వాళ్ళు మాస్టర్బేషన్ చేయడం కరెక్టే, ఇట్స్ ఓకే, ఏం కాదు, హెల్త్కి ఏం కాదు అని చాలా మంది ఎన్నో థింక్ చేస్తూ ఉంటారు. అదంతా ఫ్రెండ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చిన నాలెడ్జ్ మాత్రమే. అది అందరూ నోఫాబ్ చేయడం చాలా కష్టం. అది మైండ్ వాళ్ళ అలా చేయనీయకుండా ఆపేస్తుంది. సో సెమీ టెన్షన్ చేయడం ద్వారా ఎందరో చిన్న స్థాయి నుండి ఎంతో పెద్ద స్థాయి వరకు వెళ్ళగలిగారు. ఓన్లీ బికాస్ ఆఫ్ నో ఫ్యాప్. ఈ సెమీ టెన్షన్ చేయడం ద్వారానే ఈ ఫోన్ వీడియోస్ అప్పట్లో లేకముందు ఎంతో మంది బాడీ బిల్డర్స్ ఉండేవాళ్ళు. కానీ జస్ట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫోన్, మొబైల్ ఇవన్నీ ఈ వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుండి ఎందరో దీనికి బలైపోతున్నారు. సో మీతో ఉన్న వ్యక్తులు ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే దీని గురించి చెప్పండి. వాళ్ళకి తెలీదు దీని బెనిఫిట్స్ గురించి. బెనిఫిట్స్ పక్కకు పెడితే ఫస్ట్ మైండ్ అనేది చాలా కూల్గా ఉంటుంది. ఎన్నో అడిక్షన్స్ కి గురైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే ఫోన్ ఎడిక్షన్ కాక ఇంకా ఎన్నో ఎడిక్షన్లు మునిగి తేలుతున్నారు. అది స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఇంకా ఏ ఇతర మదక ద్రవ్యాలు ఏవైనా సరే దాంట్లో ఎప్పుడు అది లేనిది, డైలీ లేనిది వాళ్ళకు అది మొబైల్ కూడా కావచ్చు, అది లేకుండా ఎవరు ఉండలేకపోతున్నారు. సో నో ఫ్యాప్ అనే జర్నీ అన్నిటికన్నా ఎక్కువ ఎడిక్షన్ ఏది అంటే ఫోన్ ఎడిక్షనే. ఈ ఒక్క దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకా ఏ ఇతర ఎడిక్షన్లు చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. జస్ట్ ట్రై దిస్ నో ఫ్యాప్ ని. మీరు ఈ సెమీ టెన్షన్ ని కంటిన్యూ చేయండి. నా వీడియోస్ ముందు ఇంకా మంచి వీడియో తీసుకొస్తానని చూస్తున్నాను. సో మీరు ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఆర్ లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్కి ఇలాంటి పదాలు వినాలనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ని కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. మీరు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ యూట్యూబ్కి వస్తే ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ వీడియోస్ చూస్తే జస్ట్ మీరు ఎప్పటికీ మీ లైఫ్ని చేంజ్ చేసుకోలేరు. మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ ద సెమీ టెన్షన్. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఊహించలేని మిరాకిల్స్ చూస్తారు, చేంజెస్ అయితే చాలా చూస్తారు. జస్ట్ డూ ఇట్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు కింద కామెంట్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా అని.